ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం అంటే దీన్నే జ్ఞాన యోగం అనే అంటున్నారు ఇప్పుడు. కాబట్టి మనం జ్ఞాన యోగం అనే చెప్పుకుందాము. అయితే ఈ జ్ఞాన యోగంలో అర్జునుడికి బోధిస్తూ ఉంటే ఇది చాలా రహస్యమైనది, పవిత్రమైనది, ఎప్పుడో రాజర్షులకు మాత్రమే బోధించబడేది. ఇది ఎప్పుడో పురాతనంలో సూర్య భగవానుడికి నేను బోధించిన తర్వాత ఆయననే వైవస్వతుడు అంటారు. ఆ వైవస్వతుడు ఆయన కుమారుడైన వైవస్వత కుమారుడికి బోధించాడు. మరి ఆ వైవస్వత మనువు తన కుమారుడైన ఇక్ష్వాకుకు బోధించాడు. అలా వంశ పారంపర్యంగా గురు పరంపరగా ఈ జ్ఞానయోగం అనేది వృద్ధి చెందింది. కొంతకాలము తర్వాత అది లుప్తమైపోయింది. అంటే చెప్పంగా అది ఏమవుతుంది, కొన్ని రోజులకు అందరు చెప్పిండ్రు కదా మళ్ళీ చెప్పేది ఏంటిది అని మానేస్తాం. మానేయడం వల్ల ఏమవుతుంది, అది మరుగున పడిపోతుంది. దాన్ని ఆచరణలో మానుకుంటారు ఇక అందరూ. మళ్ళీ ఎప్పుడో ఎవరికో గుర్తొచ్చి అయ్యో మనం ఇంతకు ముందు అట్లా చేసేవాళ్ళము ఇప్పుడు చేయట్లేదని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇళ్ళల్లో కూడా కొన్ని పనులు అండి రోజు చేస్తుంటాం. రోజు చేసేదే కదా చెప్పడం ఎందుకులే అని గుర్తు చేసేవాళ్ళు కూడా ఉండరు. అప్పుడు ఏమవుతుంది, కొన్ని రోజులకు అది పని మర్చిపోయి చేయకుండా మానేయడం జరుగుతుంది. అట్లా కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది. అయితే అడుగుతారు, అయ్యో ఏమైంది, ఇది నువ్వే కదా రోజు చేస్తావు అందుకనే నీకు చెప్పలేదు అని అంటే, ఏమో నువ్వు నాకు గుర్తు చేయలేదు, నేను చేయలేదు అంటే మరుగున పడిపోయింది ఆ పని. ఆ విషయం అనేది మరుగున పడింది. అట్లా ఇది కూడా అలా పరంపరగా వస్తూ మధ్యలో మరుగున పడిపోయిందట. ఎందుకు అంటే ఇది కేవలము రాజర్షులకు రాజులకు బోధించారు. రాజులు ఆ విధంగా జ్ఞానం కలిగి చక్కగా ప్రజలను ధర్మ మార్గంలో పరిపాలించారు. వాళ్లకు ఎలా నడుచుకోవాలో చెప్పిండ్రు. జ్ఞానయోగంలో ఇది జ్ఞానం రా బాబు, ఇలా ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి అనేది ఏం చెప్పిండ్రు, పెద్దలను అనుకరించండి, పెద్దలు చెప్పిన వాటిని మీరు ఈ సూర్యోదయానికి లేవాలి అని రాజు ఆజ్ఞ చేస్తే అందరూ లేచేవాళ్ళు. ఎందుకు లేవాలి ఏంటిది అని అడిగేవాళ్ళు కాదు ఆ రోజులలో. ఇప్పుడైతే ఇంత చిన్న పిల్లలు కూడా అన్ని క్వశ్చన్లు అడుగుతారు. కాబట్టే ఇప్పుడు ద్వాపర యుగం నుండే ప్రారంభమైందనమాట. అది కలియుగం ప్రారంభం కాబోతుంది కాబట్టే ద్వాపర యుగంలో నుంచే అది ఆ పద్ధతి అనేది వచ్చిందనమాట. అయితే అది మరుగున పడిపోయింది కదా, అందుకని ప్రశ్నలు ఎందుకు చేయాలి, ఏం చేయాలంటే విషయం అనేది తెలియదు, భయము లేదు, భక్తి అసలే లేదు. కాబట్టి ఇక్కడ అర్జునుడు కూడా మొండికేసి కూర్చున్నాడు యుద్ధం చేయాలని. అయితే కృష్ణ భగవానుడికి తప్పలేదు, అందుకని చెప్తూ ఉన్నాడు. చెప్పినా కూడా ఇప్పుడు ఎదుటోళ్ళు మనం చెప్పేది శ్రద్ధగా వినాలి, మనం చెప్పినట్టు చేయాలనుకున్నప్పుడు ముందు మనం వాళ్ళకి ఇష్టంగా మారిపోవాలి. ఇష్టంగా మారిపోయి వాళ్ళను మనము మన దారిలోకి తెచ్చుకొని మనం ఆ విధంగా ఆకర్షణీయంగా మాట్లాడి వాళ్ళకు అప్పుడు నువ్వు ఇలా చేయాలి అని చెప్తే వాళ్ళు కొంతవరకు వినే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అర్జునుడిని ఏమన్నాడు, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి అర్జున, నేను ఇది సామాన్యమైనది కాదు, ఎవరికి చెప్పను. అప్పుడెప్పుడో సూర్యుడికి బోధించిన తర్వాత ఎవరికి బోధించలేదు, వాళ్ళే పరంపరగా బోధించుకున్నారు, తెలుసుకొని ఇప్పటి వరకు నడుచుకున్నారు. కానీ ఇప్పుడు ధర్మరాజు ఈ ధర్మజ్ఞులు అందరూ జ్ఞానం కలిగిన వాళ్ళందరేమో పక్కకు కూర్చున్నారు,
ఆ సింహాసనం మీదనేమో అధికారంలోనేమో జ్ఞానహీనులు అధర్మ పరులు ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఇటువంటి సిచ్యుయేషన్ వస్తుంది అనుకోలే కదా. కాబట్టి రాజులకు చెప్పితే సరిపోతుంది అనుకున్నాము. కానీ ఇప్పుడు నువ్వు తీరా ధర్మాన్ని నిలబెడదాము అని యుద్ధం చేయాలి అంటే వస్తేవి ఇట్లా కూర్చుంటేవి. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకపోతే ఎంత నష్టం, ధర్మం ఎలా నిలబడుతుంది. కాబట్టి ముందు నీకు జ్ఞానం బోధించాలి, జ్ఞాన యోగం అంటే ఏంటిది అనేది. ఎందుకంటే నీకు అధికారము వస్తే నువ్వు ఎలా చేయగలుగుతావు, దానివల్ల లాభం ఏంటో తెలిస్తేనే కదా మనం పనిచేస్తాం. అందుకని అర్జునుడికి ఏం చెప్తున్నాడు, నువ్వు ఎట్లయినా గెలుస్తావయ్యా, నువ్వు ధర్మంగా ఉన్నావు కాబట్టి, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు పండితుడివి, నీకు అన్నీ తెలిసిన వాడివి, మరి ప్రియమైన వాడివి, నాకు సన్నిహితుడివి. కాబట్టే నువ్వు ఇప్పుడు రాజు కాదు, నీకు రాజ్యం లేదు, అయినా నీకు బోధిస్తున్నా. ఎందుకు, నువ్వు యుద్ధం చేస్తేనే కదా రాజు అవుతావు, అందుకోసం అని ఇప్పుడు అర్జునుడికి చెప్తే అర్జునుడు ఏమంటున్నాడు, అంత సంతోషమైంది అబ్బా నాకు చెప్తున్నాడు అని. కానీ వెంటనే చనువు, మనకు సంతోషము, ఎవరన్నా నాన్న ఇంత మంచిగా తెచ్చుకున్నావురా మార్కులు, ఎంత మంచోడివి, అది ఇది అనగానే వాళ్ళు సంతోషపడతారు. సంతోషపడి ఏం కావాలంటే చక్కగా వాళ్ళు మంచిగా చెప్తారు, మళ్ళీ నేను అది పాస్ అయినా కదా నాకు ఈ గిఫ్ట్ కావాలి, లేకుంటే ఇంకేదో కావాలి అని ఫ్రీగా చెప్పేస్తారు. అట్లనే అర్జునుడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు, అవునవును నువ్వు బాగానే ఉంది, అప్పుడు ఎప్పుడో సూర్యుడికి నేనే చెప్పినా అంటున్నావు, సూర్యుడేమో సనాతనుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, నువ్వేమో ఇప్పుడు నాకన్నా కొంచెం ముందే కదా పుట్టినావు, మరి ఇప్పుడు పుట్టినోడివి అప్పుడెప్పుడు ఎట్లా చెప్తావు, దానికి ఏముంది అని అడిగిండు. కథ చాలా బాగా అడిగిండు, మనలాగానే మనం కూడా అడుగుతాం కదా ఇట్లాంటి ప్రశ్నలు. మన పిల్లలు మనను కూడా సంధిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి, మనకు వాళ్ళకి జవాబు చెప్పడానికి కూడా తెలియని పరిస్థితి. ఒక పూర్వకాలంలోనేమో అంటే మన ఇండిపెండెన్స్కి బిఫోర్ ఏమో ఎట్లుండే అంటే తల్లిదండ్రులు జ్ఞానవంతులై ఉండేది. ఎందుకంటే పురాణ కాలక్షేపాలు అలాంటివి అన్నీ ధర్మాలు వినేవాళ్ళు, ధర్మాలని చెప్పేవాళ్ళు. భార్య అంటే ఎలా ఉండాలి, భర్త అంటే ఎలా ఉండాలి, ఎలా దేవుడికి పూజ చేసుకోవాలి. ఇలా గురువులు ప్రతి ఊరికి వెళ్ళి కొన్ని గ్రామాలకు ఒక గురువు ఉండేవాడు. ఆ గురువు ప్రతి సంవత్సరం ఒక మాసంలో ఒక ఊరికి వెళ్ళి అక్కడ ప్రవచనాలు చెప్పేవాళ్ళు. ప్రవచనాలు చెప్పి వాళ్ళకు ఉపదేశాలు ఇచ్చేవాళ్ళు. ఆ మంత్రాలు జపిస్తూ వాళ్ళు తరించేవారు. వాళ్ళలాగానే వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఏమి అడిగేవాళ్ళు కాదు, వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తే వీళ్ళు వినేవాళ్ళు. అట్లా పెద్దవాళ్ళు చెప్తే విని 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 పెరిగిన పిల్లలు ఉన్నారే, ఆ పెద్దవాళ్ళ తరం అయిపోయింది. అంటే మనకు 60s వచ్చేసరికి పెద్దవాళ్ళ తరం అయిపోయింది. 60, 70, 80, 90 ఇక్కడ మధ్యలోనే మనకు ఇండిపెండెన్స్ గొడవ అదే సరిపోయింది. మళ్ళీ తర్వాత వచ్చిన జనరేషన్స్ అన్నీ కూడా ఏమైంది అంటే ఈ పెద్దలు, జ్ఞానము పొందిన వాళ్ళు, ధర్మాలు తెలిసిన వాళ్ళు చెప్పడానికి లేరు. తర్వాత జనరేషన్లో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇదేదో ఆధునికత పేరుతోని ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిపోయినాక ఆచారాలలో మార్పులు వచ్చినాయి. ఈజీ గోయింగ్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. డబ్బు విలువ పెరిగింది, డబ్బు సంపాదించుకోవాలనే ఇది పెరిగింది. దానివల్ల ఉన్న ఊర్ల నుండి వేరే ఊర్లకు వెళ్ళడము, వాళ్ళ పరంపరగా చేసే పనులు కాకుండా ఇప్పుడు పూజారులు ఉన్నారు, పూజారి పని చేయకుండా, పూజలు చేయకుండా వేరే ఉద్యోగాలు చేయడం, ఇలా చేస్తూ వాళ్ళు వెళ్ళిపోవడం దూర ప్రాంతాలకు సంపాదన కోసం. ఇలా చేయడం వల్ల ఏమైంది, పిల్లలకు తల్లిదండ్రులకు దూరాలు ఏర్పడ్డాయి. తర్వాత
వాళ్ళు కూడా ఈ సంపాదన మీదనే ధ్యాస, పిల్లలకు కోసం ఏదో సంపాదించాలి అని కష్టపడి వాళ్ళు ఆ పనులు చేసుకోవడంలోనే కానీ ధర్మ బోధన అనేది, ధర్మాచరణ అనేది తగ్గిపోయింది. అట్లా రాను రాను ఒక 2 జనరేషన్లు పెద్దవాళ్ళే ఆ పరిస్థితులు ఉన్నారు కాబట్టి తర్వాత జనరేషన్కి ఇక చెప్పేవాళ్ళే లేరు అందరు. అందుకే ఇప్పుడు అమ్మమ్మలైనా నైటీలు వేసుకొని ముని మన్మరాళ్ళతో కూడా డ్యాన్సులు చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు పద్ధతిగా ఉండి కదా వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అన్నిటికీ ఒకటే ఇవాళ రేపు సొల్యూషన్ ఏంటి? ప్రతి మనిషికి ఓ మొబైల్. ఇంతకుముందు టీవీ అని ఉండేది, కొంత దూరం కూర్చొని చూసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మన చేతిలోనే ఉంది. నిరంతరము మంచాలు, ప్రతి రూమ్లో ఒక మంచము, ఫ్యానో, ఏసీయో, చేతిలో ఒక మొబైలు. అయిపోయి ఎవరి జిందగీ వాళ్ళు చక్కగా బుద్ధున్నది చూసుకోవడము, టైంకు ఆకలైనప్పుడు ఏదో వెళ్ళి తినడము, దనదన చూడడం. ఇక పద్ధతులు, ముచ్చట్లు, కథలు, కాకరకాయలు ఏమీ లేవు. అట్లా అయిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన సనాతన ధర్మం, ధర్మరక్షణ అని మన యువకులు కొంతమంది బయలుదేరిండ్రు. ఎందుకు? ఇప్పుడు అత్యవసరం అయింది. ఆ ధర్మము అనేది తెలియక దారి తప్పిపోయిన వాళ్ళు ఎక్కువైపోయే వరకు మనకు ధర్మాన్ని రక్షించుకోవలసిన సమయం ఏర్పడ్డది. అట్లనే అప్పుడు కూడా రాజ్యాన్ని ఏలే రాజు అధర్మపరుడైనప్పుడు ధర్మం తెలిసిన వాళ్ళను ఓడించి ఆ రాజ్యాన్ని దక్కించుకొని ధర్మస్థాపన చేయవలసిన అవసరం వచ్చింది. అందుకోసం అప్పుడు అర్జునుడికి బోధించిండు. ఎందుకంటే అది నెక్స్ట్, దాని తర్వాతనే మన కలియుగం ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు మనకు కూడా అదే ఆదర్శంగా తీసుకోవాలి, అదే వినాలి, అదే నేర్చుకోవాలి. ఇప్పుడే కాదండి, మరి సూర్యుడు ఫస్ట్ సనాతనంగా ఉన్నప్పటి నుంచే అదే ధర్మాలు. అవి ఎప్పటికీ మారేవి కాదు. మానవ ధర్మాలు, మానవుడు ఉన్నంత కాలము అవే ధర్మాలు ఉంటాయి. మన అవసరాలు అవే ఉంటాయి కదా. మనిషి ఇప్పుడు కొంతమంది అంటుంటారండి, కాలం మారింది అంటారు. కాలం మారుతూనే ఉంటుంది. ఒకరోజు తర్వాత ఒకరోజు, ఒక నెల, ఒక వారము, నెల, సంవత్సరం మారుతూ ఉంటాయి. మనకు వయస్సు పెరుగుతూ ఉంటుంది, ఇంకొకళ్ళకి ప్రారంభం అవుతూ ఉంటుంది కదా. మరి కానీ దేంట మారిందండి? టైం మారుతుంది కానీ మనం తినే తిండి మారుతుందా? చెప్పండి. మనం తాగే నీళ్లు మారుతాయా? అవే నీళ్ళు తాగాలి, అదే గాలి పీల్చుకోవాలి, అంతే కదా. వాటిని సంరక్షించుకోవాలి, మన ధర్మం అది. అదే చెప్తుంది ఇది. మన ధర్మం చెప్పేది ఏంటిది? మనము ఆనందంగా ఉండాలి, మన చుట్టూ పరిసరాలు సస్యశ్యామలంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. అలా ఉండేటట్టు మనము ప్రవర్తించాలి అనేదే మన ధర్మం. అయితే ఇప్పుడు ఇక్కడ అర్జునుడు అడిగాడు కదా, అడిగితే దానికి సమాధానంగా ఇప్పుడు ఈ 5వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. భగవాను వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. పరంతప అంటే అర్జున అని. అర్జున, బహుని అంటే అనేక జన్మలు ఉన్నాయి. ఇప్పుడు పుట్టినామంటే ఇదే జన్మ కాదు, ఎన్నో జన్మలు ఉన్నాయి. తాని సర్వాణి అంటే వాటన్నిటినీ నేను తెలుసుకుంటా, నాకు తెలుసు అవేంటియో, నేను ఎత్తిన జన్మలు ఏంటి అనేది. కానీ నువ్వు కూడా ఎత్తినావు, కానీ నీకు తెలియదు, నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి నేను సూర్యుడికి చెప్పిన అన్న విషయం నాకు తెలుసు. నేను ఎప్పుడు చెప్పినా ఫలానా అంటే టైం మిషన్లో వెళ్ళి చూస్తున్నాం అంటున్నారు కదా ఇప్పుడు. అట్లా టైం ట్రావెల్ చేస్తా. భగవంతుడు టైం ట్రావెల్ చేయగలుగుతాడు, తెలుసుకోగలుగుతాడు. సామాన్యులు చేసుకోలేరు. ఎవరో యోగ విద్య ద్వారా టైం ట్రావెల్ చేస్తూ ఉన్నారట. అయితే
దేహానికి పరిమితమైన వాడిని కాదు నేను, ఈ అనంత విశ్వమంతటా ఉండేవాడిని, ఎల్లప్పుడూ నిత్యుణ్ణి నేను, సర్వకాల సర్వావస్థలయందు నేను ఉండేవాడిని. నాకు ఏ జన్మలో ఏ అవతారంలో ఏం చేసినా అనేది నాకు తెలుసు. అంటే నేను చైతన్య స్వరూపుణ్ణి. జీవుడు కూడా చైతన్య స్వరూపుడే, కానీ నశించేవాడు. దేహం నశిస్తుంది కానీ జీవుడు నశించాడు. అయితే ఈ పరమేశ్వర వైభవం అన్నమాట. అది పరమేశ్వరుడికి మనకున్న తేడా ఏంటి అంటే, జన్మలో ఎత్తినా కూడా దాన్ని అవతారం అంటారు. అందుకే తన ఇష్టమున్న జన్మను తీసుకోవచ్చు తన ఇష్టమున్న రీతిలో. కానీ మనకు అట్లా కాదు. మనం మర్చిపోతాం పోయిన జన్మలో ఏమున్నాము అనేది. మనం చేసే పనులలో ఉంటుందట, కానీ మనకు అర్థం కాదు. మనం తెలుసుకోలేమన్నమాట. ఓహో, పోయిన జన్మలో నేను ఇట్లా ఉండే అని. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పుకుందాం అండి. కొంతమంది చిన్నప్పుడు మనము కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒకళ్ళు చక్కగా నీట్గా దూకొని చక్కగా రెడీ అవుతూ ఉంటారు చిన్నపిల్లలు. వాళ్ళకు ఏమాత్రం ఇష్టం ఉండదు కొంచెం ముడతలుండి ఇట్లా డ్రెస్సు ఇట్లున్నా కూడా. మరి అట్లుండేవాళ్ళు పెరిగినాక కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. వాళ్ళకి ఇష్టం ఉండదు. అడంతే చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పుడు కూడా ఇట్లానే ఉండే వీడు, పెద్దగా అయినాక కూడా అట్లానే మెయింటైన్ చేస్తాడు. అంటే ఏంటి, అట్లానే మనం పూర్వజన్మలో ఉన్నాయి కూడా కొన్ని లక్షణాలు ఈ జన్మలో వస్తూ ఉంటాయి మనకు. కానీ ఇవి పూర్వజన్మలో ఇది ఉండే అనేది మనకు తెలియదు అన్నమాట. అయితే భగవంతుడు శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు కాబట్టి ఆయనకు తెలుస్తాయి, నాకు తెలుస్తాయి. నేను ఎప్పుడెప్పుడు ఏమేం చేసినా నేను అప్పుడున్నా ఇప్పుడున్నా అనేది. నువ్వు ఉండొచ్చు కానీ నీకు తెలియదు నువ్వు ఉన్నావు అప్పుడు అని. ఇప్పుడు మనం లేము అంటే మనము త్రేతాయుగంలో కూడా ఉండొచ్చు, రాముడి కాలంలో కూడా ఏదో ఒక జీవిగా జన్మించి ఉండొచ్చు. కానీ అప్పుడు ఏం జన్మెత్తామో, రాముడిని ఆ టైంలో చూసినామా చూడలేదా అనేది మనకు తెలియదు అన్నమాట. ఎప్పుడో కొన్ని విషయాలు గుర్తొస్తుంటాయి. ఇది ఆ పూర్వజన్మ సుకృతం వల్ల కూడా ఏర్పడుతుందండి. ఒక్కొక్కసారి మనము ఏదైనా ఒక విషయం ఒక ప్రదేశానికి పోయినామనుకోండి, చూస్తుంటే మనకు ఏవో అన్నీ గుర్తొస్తాయి. మొగధీరాలో సినిమాలో చూపిస్తాడు చూడండి. అట్లా మనకు అక్కడ సన్నివేశము, ఆ పూల చెట్టు, రాయి ఇట్లుండి ఇది సేమ్ ఇదే ఎక్కడో చూసినాం మనం అనే ఫీలింగ్ కలుగుతుంది మనకు. అంటే ఇది కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నాం అనే భావన లేకుండా ఇంతకుముందే దీన్ని మనం చూసినాము అంటే ఆ పర్టికులర్ ప్లేస్కి మనకు ఏదో సంబంధం ఉండి ఉంటుంది, అందుకే దాన్ని చూసినట్టుగా మనం ఫీల్ అవుతాము. అంటే ఇప్పుడు మీకు కొంచెం నా భావాన్ని అర్థం చేసుకున్నారు కదా. ఇట్లాంటి కొన్ని సిచ్యుయేషన్లు ప్రతి వారి జీవితంలో కలుగుతూ ఉంటాయి. కొంతమంది మనుషులను చూస్తామండి. మనుషులను చూస్తే కూడా వాళ్ళు చాలా కొత్త వాళ్ళు, ఇప్పుడే చూసినా కూడా వాళ్ళని చూస్తే అట్లా అనిపించదు. వాళ్ళు ఏదో మనకు పరిచయం ఉన్నారు ఇంతకుముందే అన్నట్టు చాలా క్లోజ్గా కలిసిపోతాం వాళ్ళతో. కొంతమందిని ఏమో వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళతో మనకు పరిచయం లేనట్టే అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇట్లాంటి కొన్ని అప్పుడప్పుడు ఆలోచించినప్పుడు మనకు అనిపిస్తుంది, మనకు ఏదో వాళ్లకు మనం ఏదైనా ఖర్చు పెడితే కూడా బాకీ ఉంది వాళ్ళకు అని అంటాం. అంటే బాకీ ఎందుకున్నాము, మనం ఎప్పుడో ఇంతకుముందు జన్మలో వాళ్ళని చూసినాము, వాళ్ళు మనకేదో చేసిండ్రు, ఇప్పుడు మనం వాళ్ళకి చేసినాం, అంతే కదండి. మరి ఇవన్నీ మనం మాట్లాడేటప్పుడు మన ఆలోచన విధానంలో అట్లా అప్పుడప్పుడు మనకు కూడా ఆ సెన్స్ అనేది కలుగుతూ ఉంటుంది. కానీ కంప్లీట్గా అదే మాయను తొలగిస్తారు కదా. జీవి ప్రసవించిన తర్వాత బయటికి తీసుకురాగానే మాయను తీసేస్తారంటారు.
ఆ మాయ తొలగించినప్పుడు ఆ మాయ ఉన్నంతసేపు వాడికి పూర్వజన్మ గుర్తుంటుందట. ఎప్పుడైతే అందులో నుంచి బయటకు వస్తాడో వాడికి ఇష్టం ఉండదు, అందుకే ఏడుస్తాడు అనమాట. మా ఇల్లు ఈ లోకంలో పడేసిండ్రు నన్ను, నాకు ఎన్ని ఇబ్బందులు అని ఏడుస్తారు అన్నమాట పిల్లలు పుట్టంగానే. అప్పటి వరకు వాళ్ళకి ఆ పూర్వజన్మ స్మృతి ఉంటుంది. పుట్టినాక కూడా 11 రోజులు ఏమో ఉంటుంది అంటారు. అందుకే వాళ్ళు పాపము ఇక్కడ ఇక పూర్తిగా అడ్జస్ట్ అయ్యి అమ్మ పాలు తాగుతూ ఉంటే ఇక ఈ లోకానికి అది మర్చిపోతారు. ఆ బొడ్డు కూడా ఊడిపోతుంది కదా, ఊడిపోగానే అవన్నీ పోతాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ చిన్న పిల్లోళ్ళలాగా ఏమీ తెలియని పసిబాలుడైపోయి ఇప్పుడు జరిగిన వాటి గురించే ఉంటుంది. అట్లా స్మృతి అనేది పూర్వజన్మ అనేది నీకు తెలియదు. నువ్వు కూడా ఎన్నో జన్మలు ఎత్తినావు, నేను కూడా ఎన్నో జన్మలు ఎత్తినా, కానీ నాకు తెలుస్తాయి, నీకు తెలియదు. అదే నీకు నాకు తేడా అని చెప్పిండనమాట ఆ శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత మరి దీని గురించి ఏం చెప్పిండు అనేది మనము 6వ శ్లోకంలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.